నెల్లూరులో కొత్తగా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా అని చెప్పి కొత్త డాబా అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా కొత్త డాబా స్టార్ట్ చేస్తే మనం ఊరుకుంటామా, సరే టేస్ట్ చేద్దామని చెప్పి నేనైతే డిన్నర్కి వెళ్ళిపోయాను. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే మినీ బైపాస్ రోడ్ లో అన్లిమిటెడ్ షోరూమ్ ఉంటుంది కదా, ఆ షోరూమ్ పక్కనే ఒక వే ఉంటుంది అనమాట. దాంట్లో చక్క వెళ్ళిపోయామంటే మనకి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా అయితే వచ్చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్లే ముందు బయట అయితే ఈ విధంగా ఉందన్నమాట చూడడానికి పార్కింగ్ ప్లేస్ లో, ఒకసారి చూసేయండి. ఇంకా లోపలికి వెళ్ళంగానే యాంబియన్స్ చూడగానే నాకైతే మాత్రం భలే అనిపించింది. నెల్లూరులో ఇలాంటి యాంబియన్స్ అయితే నేను ఆడ చూడలేదు. నాకైతే మాత్రం యాంబియన్స్ కి 10/10 అనిపించింది. యాంబియన్స్ మాత్రం క్లౌడ్ థీమ్ తో ఫుల్ అండ్ డిచ్ లో ఉందన్నమాట. ఇంటీరియర్ గానీ అదే విధంగా సీటింగ్ డిజైనింగ్ విషయానికి వస్తే మాత్రం నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది చూడడానికి. యాంబియన్స్ అయితే మాత్రం పిచ్చెక్కిచ్చేస్తుంది. ఇక్కడైతే మబ్బులుగా ఉందన్నమాట. థీమ్ అయితే మాత్రం వైట్ కలర్ థీమ్ తో అయితే బాగుంది. హ్యాండ్ వాష్ చూడడానికి కూడా బేబచ్చంగా అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడైతే సపరేట్ గా ఒక 20 నుంచి 30 మంది కూర్చునే దానికి ఒక మంచి సీటింగ్ హాల్ కూడా ఉందన్నమాట. అదైతే లోపల చూడడానికి ఎలా ఉందన్నమాట. సీటింగ్ విషయానికి వస్తే ఇది కొద్దిగా పాష్ గా అనిపించింది. బాగా రిచ్ అంబియన్స్ తో మాత్రం డాబా సీటింగ్ అయితే ఒక రేంజ్ లో ఉండింది. ఇంకా సరే అని చెప్పి తిండి విషయానికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే ఒక చికెన్ సూప్ ఆర్డర్ చేశాను. దాని కాస్ట్ వచ్చేసరికి 140 రూపాయలు తీసుకున్నారబ్బా. ఇంకా చూడడానికి అయితే ఇలా ఉంది. ఇంకా అరోమా అంతేం రాలేదు, కానీ చికెన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి మనకైతే సూప్ లో వేసి తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ప్రతిసారి మూతి కాలిపోతుంది అని చెప్పి ఈసారి బాగా ఊతుకొని టేస్ట్ చేశాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే ఓకే అనిపించింది, సప్పగా అనిపించింది. నేనైతే సాల్ట్ మిక్స్ చేసుకున్నాను, ఓకే అనిపించింది. ఇంకా దాని తర్వాత చికెన్ స్టార్టర్స్ లో వచ్చేసి నేనైతే చికెన్ లాలీపాప్ సాసి అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే నాకు బడ్జెట్ లో అనిపించింది. 4 పీసులు వచ్చేసి 180 రూపీస్ తీసుకున్నారు అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే చికెన్ పీస్ అయితే కొద్దిగా హార్డ్ అనిపించింది నాకు. టేస్ట్ విషయానికి వస్తే డీసెంట్ గా బాగానే ఉండింది. మొదటి ముక్క హార్డ్ గా అనిపించింది, కానీ ఇంకో ముక్క తీసుకున్నాను, అదైతే మాత్రం బాగా సాఫ్ట్ గా ఉండింది. ఈ విధంగా కూడా ఒక ముఖ్యం గట్టిగా ఒక ముఖ్యం స్మూత్ గా ఉంటుందా అనిపించి ఆలోచిస్తానే ఇంకా తినేశాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి బటర్ నాన్, దానిలోకి వచ్చేసి ఎక్కీమా కర్రీ తీసుకున్నాను అనమాట. ఎక్కీమా కర్రీ వచ్చేసి మనకైతే 210 రూపాయలు పడింది. దాని మీద జీడిపప్పు అంతా వేసుకొని గార్నిష్ వేసుకొని తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా బటర్ నాన్ అయితే ఒకటి వచ్చేసి 60 రూపాయలు పడింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒక ముక్కించుకుని నేనైతే ఆ ఎక్కీమాలో పెట్టుకుని ట్రై చేశాను. కర్రీ అయితే ఫ్లేవర్ఫుల్ గా బాగానే అనిపించింది, కానీ కాకపోతే దాంట్లో ఉప్పు కొద్దిగా తక్కువైంది, కాకపోతే కొద్దిగా సప్పగా అనిపించింది అనమాట. ఇంకా టేస్ట్ వైజ్ అయితే ఓకే అనిపించింది. ఇంకా దాని తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే ఒకటి తీసుకున్నాను అబ్బా. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపాయలు. సర్వ్ చేస్తున్నప్పుడు అయితే అరోమా అంతేం రాలేదు, కానీ ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే బాగానే ఇచ్చారు. దాంట్లో అయితే మనకు ఒక 4 చికెన్ పీసులు అయితే ఇచ్చేసారనమాట. ఇంకా టేస్ట్ చూసే ముందు రెస్టారెంట్ అంతా చూస్తే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ఫ్యామిలీస్ అయితే బాగా గట్టిగా వచ్చినారనమాట. సరే అని చెప్పి ఇంక నేనైతే ఒక ముద్దు పెట్టుకున్నాను నోట్లో. ఇంకా నాకైతే ఎలా అనిపించింది అంటే దమ్ బిర్యానీ ఫ్లేవర్ అయితే నాకేం అనిపించలేదు. ఇదైతే లైట్ గా పులావ్ టైప్ లో అనిపించింది. మసాలా అయితే చాలా తక్కువ, బగారా రైస్ ఉన్నట్టు ఉంది అనమాట. ఇంకా దాంట్లోకి వచ్చేసి మనకు గోంగూర, అదేవిధంగా షేర్వా రైతా అయితే ఇచ్చేసారు. బిర్యానీలో మసాలా ఉన్నా లేకపోయినా కూడా మనకైతే మాత్రం బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్ అయితే ఉండాలా. థమ్స్అప్ అయితే ఫుల్ చిల్ గా ఉండింది అనమాట. నాకైతే ఈ గాజు సీసాలో ఉన్న థమ్స్అప్ అయితే టేస్ట్ భలే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత అయితే ఎస్ఎస్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 320 రూపాయలు. బిర్యానీ రైస్ మీద ఆమ్లెట్ వేసేసి దాని మీద మసాలా అయితే పెట్టుకొచ్చేసారనమాట, చికెన్ మసాలా కర్రీ. ఈ బిర్యానీలో అయితే మనకైతే బాగానే దెబ్బపడింది అనమాట. సేమ్ రైస్ తో అయితే మనకైతే ఆమ్లెట్ వేసుకుని మనకైతే చికెన్ కర్రీ తెచ్చిచ్చేసారనమాట. టేస్ట్ వైజ్ అయితే ఇది కూడా జస్ట్ ఓకే అనిపించింది, కాకపోతే చికెన్ మసాలా కర్రీ అయితే బాగానే అనిపించింది. మొత్తం మీద బిర్యానీ అయితే కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంది అనిపించింది. ఇంకా లాస్ట్ లో వచ్చేసి మన బిల్ అయితే 1016 రూపాయలు అయింది. ప్రెసెంట్ అయితే 20% డిస్కౌంట్ నడుస్తుందంట, మనకైతే ఇచ్చారు. దాంతో పాటు మనకైతే కూపన్లు కూడా ఇచ్చారు. ఈ కూపన్లు అయితే బిల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అనమాట. 20% ఆఫ్ అయితే ఇస్తారంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.